అందరికీ ప్రైజ్ లార్డ్. యాహ్వే ల్యాంప్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఒక కొత్త అంశంతో ముందుకు వచ్చాం. ఏంటంటే ప్రార్థన యొక్క రహస్యం. మనం ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఎంత ప్రార్థన చేసినా కొన్ని అంశాల గురించి మనకు జవాబు రాకపోవడం, దానికి తగిన కార్యాలు జరగకపోవడం మనం చూస్తూ ఉంటాం. సో దానికి తగిన కొన్ని కారణాలు, కొన్ని విషయాలు, కొన్ని అంశాలుగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదటిగా హంబుల్నెస్. ముందుగా యేసుప్రభుల వారు ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 6:7 మీరు అన్ని జనుల వలె ప్రార్థన చేయకుండా చూసుకోవాలి అని దేవుడు అక్కడ మాట్లాడడం చూస్తాం. అంటే మన ప్రార్థన వివరంగా ఉండాలి. మనం ఏ ప్రార్థన చేసినా వివరంగా మనం ప్రార్థన చేయాలి. ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తున్నాను. మనము ఏ పనికి మనం వెళ్తున్నా ఆ పనికి కలిగిన సామాగ్రి మాత్రమే మనం తీసుకెళ్తాం. అదే రీతిగా మన ప్రార్థనలో ఏ అంశంను బట్టి మనం ప్రార్థిస్తున్నామో ఆ అంశంను బట్టి వివరణగా అదే అంశంను బట్టి విజ్ఞాపన చేయాలి. దేవుడు ప్రార్థించే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటాడు. నువ్వు తగ్గింపుతో ఉన్నావా, లేదా నీ జీవితంలో తగ్గింపు జీవితం ఉందా? నువ్వు మనుషుల మధ్య ఎలా ఉంటున్నావు, దేవుడి మధ్య ఎలా ఉంటున్నావు అనేది ప్రతి విషయం దేవుడు నిన్ను కనిపెడుతూ ఉంటాడు. సో నువ్వు ఏ వ్యక్తి గురించైనా ప్రార్థిస్తున్నప్పుడు, ఏ వ్యక్తి గురించైనా నువ్వు వేడుకొనుచున్నప్పుడు అథారిటీతో కాదు, రిక్వెస్టింగ్తో ఉండాలి. ఎగ్జాంపుల్గా అబ్రహాంని మనం చూసుకోవచ్చు. ఆదికాండం 18:23 నుంచి 32 దాకా మనం చూసుకోవచ్చు. అబ్రహాము యెహోవాను సమీపించనని అక్కడ రాయబడి ఉంది. అబ్రహాము లోతు కుటుంబం గురించి, సొదొమ గొమొర్రా గురించి ఎంతో వేడుకుంటూ దేవుడి సన్నిధిలో ఎంత మొరపెడుతున్నాడో మనం చూసుకోవచ్చు. దేవుడి సన్నిధిలో అతని కనిపెడుతూ యెహోవాను సమీపిస్తూ ప్రతిసారి తగ్గింపుతో కలిగి వేడుకొనుచుండటం మనం చూస్తాం. అట్టి రీతిగా మనం కూడా దేవుని సమీపించి నశించిపోయే వారి కోసం కావచ్చు, మిగతా మన స్నేహితుల కొరకు మనం చేస్తున్నప్పుడు వేడుకుంటూ ప్రార్థన చేయాలి. గోజాడుతూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి కన్ఫెసింగ్ అండ్ లివింగ్. మనం అనేక సార్లు మిగతా వాళ్ళ పాపముల గురించి, మిగతా వాళ్ళ తప్పిదముల గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. కానీ మిగతా వారి గురించి చేసే విధానంలో మన గురించి మనం చేసుకోవడం మర్చిపోతుంటాం. మనం కూడా ప్రతి ఒక్కరం పరిశుద్ధులం కాదు కాబట్టి మనం కూడా మన తప్పిదములు పరిశీలిస్తూ మనలో ఉన్న లోపాలను కావచ్చు, మనలో ఉన్న పాపాలను కావచ్చు తగ్గించుకుని దేవుడి సన్నిధిలో ప్రతిదినం ఒప్పుకుంటూ విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఆ సమయంలో తప్పకుండా దేవుడు మన జీవితంలో ఏ కార్యమైతే ఉన్నదో ఆ కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే సామెతల గ్రంథము 14:8 తన ప్రవర్తన తాను కనిపెట్టుకుని ఉండుట వివేకుల యొక్క లక్షణము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనతో ఒక మాట చెప్పారు. తన కంటిలో ఉన్న దూలం తీసుకోకుండా మిగతా వాళ్ళు ఉన్న నలుసు తీయకూడదు. ఇటు రీతిగా మనం నడుచుకోవాలి.